దేవయ్య అమ్మగారి ఒంట్లో ఎలా ఉంది? నయం అయిందండి. ఆ సంగతి మీరు చెప్పురమ్మన్నారు. సరే నువ్వు పోయిరా. ఇప్పుడమ్మా నువ్వు పోయి పాఠం చెప్పించుకురాకూడదు. వద్దమ్మా నాకు భయంగా ఉంది. నేనంటే పంతులు గారు కూడా ఉన్నారుగా. ఓ ఆ దగ్గర కాకపోతే పంతులు గారి దగ్గర చెప్పించుకురా. సరేనమ్మా. ఏ సీత, పాఠం చెప్పుకోవడానికి వచ్చావా? అవును మాస్టారు. మీ అక్కయ్య ఉంది, నేర్చు. అయ్యో వారొద్దు, మీరు చెప్పండి. నేను బయటికి వెళ్ళాలి, పని ఉంది. మీరు చెప్పాల్సిందే. అదేమిటి సీత, అవసరమైన పని ఉందంటుంటే? అవన్నీ నాకు తెలియదు, మీరు చెప్పండి మాస్టారు. మాస్టారు చెప్పండి మాస్టారు. ఏమిటి వారికి పని ఉందంటే గారం పట్ట నేను చెప్తాను రా మాస్టారు. ఏమిటి అలా చూస్తావు? దయ్యాన్ని చూసినట్టు చూడండి మాస్టారు. ఎందుకలా భయపడతావు? భయం ఏమిటి? నేను ఏమన్నా పీపు తింటానా? మాస్టర్ గారు, మాస్టర్ గారు, పంతులు గారు, పంతులు గారు. ఎందుకులేండి భయపడుతుంది? పోయింది. నాకు భయం వేస్తుంది, మీరు రండి నా వెంట. సరే, నేను అటు నుంచి స్కూల్కి వస్తాను, మీరు రండి. పద. దేవయ్య మేఘ చాలా గొడవ ఉందన్నమాట. ఎలాగైనా పెద్దలాడే పూజేసి పడుతుంది. ఎందుకైనా మంచిది వంటకి తిరుపతి తీసుంచు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమో ఈ పంతులమ్మ ఎంతో ప్రేమించుకున్నారన్నా అట్లా మాట్లాడుకున్నారేమో. అసలు మూడు పిల్లల సంగతి మీకెందుకు సార్? పగల పోట్లాడుకుంటారు, రాత్రులు మాట్లాడుకుంటారు. ఏమిటో మరి రాత్రిలే పోట్లాడుకుంటున్నారే. మరి బియ్యలు అంటే ఏమనుకున్నారు? రాత్రులు పోట్లాడుకుంటారు, పగల మాట్లాడుకుంటారు. ఉంది ఏది? ఇంకా చెప్పు. ఉంటాను సార్, అందరికీ తెలిసిన డబ్బెందుకు వినండి. అసలు పంతులమ్మకి ఇక్కడ రావడమే ఇష్టం లేదు. పంతులు బలవంతం లాక్కొచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరికి ఒకటే పోరు. ఎవరి కంచం వారిది, ఎవరి మంచం వారిది, ఎవరు పెట్టి వాళ్ళది, ఎవరి బేడ వాడిది. ఇక చాలా కూర్చుంటారు. ఆయన కోసం మీరు భోంచేసి పడుకోండి. అసలు వారు నీతో ఏం చెప్పారు? నోరుతో ఏం చెప్పలేదు అనుకోండి, కానీ వాళ్ళకొని చూస్తే ఈ రాత్రి ఇక్కడికి వచ్చేటట్టు కనిపించలేదు. ఎందుకంటారు? ఇంటికి రాక ఎక్కడ తింటారు, ఎక్కడ పడుకుంటారు? నిజం చెప్పమంటారా? ఆయన మిమ్మల్ని చూసి భయపడుతున్నారండి. ఇంటికి రారు, జమీందారు ఇంట్లో తిని ఏ చెట్టు కింద పడుకోవచ్చు. పడుకోమని అంత కర్మ పడితే నేను మాత్రం ఆయన కోసం మేలుకునేది లేదు. ఏమిటిది? పిల్లండి, మీరు పడుకోండి. అయితే ఉండి చూసొస్తాను. ఏమిటిది? ఎందుకు ఈ దొంగ వేషం? ఇంట్లో పెట్టే తిప్పలు చాలక బయట కూడా నన్ను రచ్చకెక్కించాలని చూస్తున్నారా? చెప్పండి, ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? నేనేం చేయలేదు. ఇవాళ మీరు కోపంగా ఉన్నారని. కోపంగా ఉన్నానా? ఎందుకే వంకలు? మీ నాటకం అంతా నాకు తెలుసు. మీకు ఇంత వారితో పూసుకు తిరగాలంటే తిరగండి, అంతేగాని నన్ను మాత్రం మీ మధ్యకి లాగొద్దు. ఆడువారి మాటలకు వదాలే వేరులే.
దొంగ పారిపోయాడు. ఏం, నాకు చాలా భయంగా ఉంది. ఏం పర్వాలేదు, దేవయ్య ఇక్కడ కాపలా ఉంటాడు, నేను హాల్లో కాపలా ఉంటాను. పదండి దేవయ్య.